నమస్కారం. నేను చందు. ఐటీఐతో అవకాశాలెన్నో, 10థ్ తర్వాత ఏమేం కోర్సులున్నాయి అనేది ఈరోజు సంబంధించిన ఆర్టికల్. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్యున్నత సంస్థల్లో పేరున్న కోర్సులు చేస్తేనే మేటి అవకాశాలు లభిస్తాయి అనేది అవాస్తవం. ఆసక్తి, తపన ఉంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అంటే ఐటీఐలో చదివిన మెరుగైన భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు. విదేశీ అవకాశాలు కూడా అందుకోవచ్చు. సొంతంగా యూనిట్ నెలకొల్పి 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి కూడా ఎదగొచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో 700కు పైగా సంస్థలు సుమారు 50 ట్రేడుల్లో ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. తక్కువ వ్యవధిలో ఏదైనా అంశంలో నైపుణ్యం పెంపొందించుకొని వెంటనే అందులో ఉపాధి పొందడానికి పారిశ్రామిక శిక్షణ ఐటీఐ దారి చూపుతుంది. ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ రంగ సంస్థలు, ముఖ్యంగా పరిశ్రమలు, ఉత్పత్తి, తయారీ కేంద్రాల్లో అవకాశాలు అనేకం. వీరి సేవలు అన్ని రంగాల్లోనూ కీలకం. అందువల్ల ఆసక్తి ఉన్నవారు మరో సందేహం లేకుండా ఐటీఐలో చేరిపోవచ్చు. ఆ తర్వాత ఉన్నత విద్యను కూడా అభ్యసించవచ్చు. కొన్నేళ్ల అనుభవంతో ఎక్స్పీరియన్స్తో తక్కువ పెట్టుబడితోనే యూనిట్ కూడా నెలకొల్పవచ్చు. భారత్లో తయారీ మేక్ ఇన్ ఇండియా అభివృద్ధి చెందడం, స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటుతో ఐటీఐ ట్రేడుల్లో పట్టున్న వారికి గిరాకీ పెరిగింది. ఐటీఐల సిలబస్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంట్రప్రెన్యూర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ డీజీటీ న్యూఢిల్లీ రూపొందిస్తుంది. ఐటీఐలో 10వ తరగతి అర్హతతో ఏడాది, 2 ఏళ్ల వ్యవధితో పలు ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ ట్రేడుల్లో కోర్సులు అందిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సుమారు 50 స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఏపీలో దాదాపు 450, తెలంగాణలో 274 ఐటీఐలు ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి ఎలాంటి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. 10లో సాధించిన గ్రేడ్ పాయింట్లు లేకపోతే మార్కులతో సీట్లు కేటాయిస్తారు. ప్రభుత్వ ఐటీఐలో దాదాపు ఉచితంగానే చదువుకోవచ్చు. ప్రైవేటు సంస్థల్లో అయితే ట్రేడ్ని బట్టి 12,000 లేకపోతే 17,000 వరకు ఫీజు ఉంటుంది. మరి ఉపాధి ఎక్కడ అంటే ఐటీఐ పూర్తి చేసుకున్న వారికి ఎక్కువగా పరిశ్రమలు, ఉత్పాదక తయారీ సంస్థల్లో ఉద్యోగాలు ఉంటాయి. రైల్వేలు, కేంద్ర స్థాయి సంస్థలు, పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లో పెద్ద మొత్తంలో వీరి సేవలు అనివార్యం. సాంకేతిక, టెక్నికల్ పోస్టుల్లో సింహభాగం సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ చదువుకున్న వారితో భర్తీ చేస్తున్నారు. ఆర్మ్డ్ ఫోర్సుల్లోనూ కొన్ని ఉద్యోగాలు వీరి కోసమే ఉంటాయి. ఇక రైల్వేలో వేల సంఖ్యలో ఉండే అసిస్టెంట్ లోకో పైలట్, అసిస్టెంట్ డ్రైవర్, ఇది టెక్నీషియన్ పోస్టులకు నిర్దేశిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసుకున్న వారు అర్హులు. ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, టర్నర్, వైర్మెన్ తదితర విభాగాల వారు అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు పోటీ పడవచ్చు. సంబంధిత లేదా అనుబంధ విభాగాల్లో ఐటీఐ ఉంటే టెక్నీషియన్ ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా ఎంపికైన వారు రైల్వే వర్క్ షాపులు, లోకో షెడ్, రైల్వే క్యాబిన్లో విధులు నిర్వర్తిస్తారు. వీరిని ఎక్కువగా లెవెల్ 2 పోస్టుల్లోకి తీసుకుంటారు. వీరు ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే సుమారు 35,000 వేతనం అంటే శాలరీ లభిస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఏమి ఉంటాయంటే ఎలక్ట్రికల్ లేదా వైర్మెన్ ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసుకున్నవారు జూనియర్ లైన్మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ నిర్వహణ కేంద్రాలను 2-3 ఒకేసారి ప్రకటన విడుదల చేస్తున్నాయి. సర్వే ఒక సబ్జెక్టుగా డ్రాఫ్ట్మెన్, సివిల్ 2 ఏళ్ల కోర్సు పూర్తి చేసుకున్నవారు డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు సిద్ధం కావచ్చు. ఆర్మీ, సోల్జర్ ట్రేడ్స్ విభాగంలోని కొన్ని పోస్టులకు ఐటీఐ పాస్ అయితే సరిపోతుంది. ఈ ప్రకటనలు ఏటా వెలువడుతున్నాయి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్, సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి, ఇండో టిబెటన్ బోర్డు పోలీస్ ఫోర్స్ ఐటీబీటీ, సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ సిఆర్పిఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ తదితర సెంట్రల్ ఆర్మోడ్ విభాగంలో ఐటీఐ చదివిన వారికి అవకాశాలు లభిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్లు, నేషనల్ డాక్యార్డులు, నౌకాయాన సంస్థలు, పోర్టులు, షిప్పులు, ప్రజా రవాణా సంస్థలు, యంత్రాలతో నడిచే అన్ని రకాల పరిశ్రమల్లోనూ ఐటీఐ చదివిన వారికి ఉద్యోగాలు ఉన్నాయి. మహారత్న, నవరత్న, మినీరత్న పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లో పలు కొలువులకు వీరే అర్హులు. పాతతరం ప్రభుత్వ ఐటీఐలో ప్రాంగణ నియామకాలు జరుగుతున్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్లు, బహుళజాతి సంస్థలు, స్థానికంగా నెలకొల్పిన సంస్థలు వీరికి అవకాశాలు కల్పిస్తున్నాయి. నిర్మాణ రంగ సంస్థలు అంటే కన్స్ట్రక్షన్, ఉత్పత్తి తయారీ పరిశ్రమల్లో ఎక్కువగా అవకాశాలుంటాయి. నైపుణ్యమున్న ప్లంబరు, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఏసీ, రిఫ్రిజిరేటర్ మెకానిక్లకు పట్టణాలు, నగరాలతో పాటు పల్లెల్లోనూ డిమాండ్ పెరుగుతుంది. అందువల్ల ట్రేడుల్లో పట్టు ఉంటే ఉపాధికి ఎలాంటి డోకా లేదు. అలాగే వీరు సొంతంగా వర్క్ షాపు, మెకానిక్ షెడ్ పెట్టుకొని భవిష్యత్తులో ఎంతోమందికి ఉపాధి కూడా కల్పించవచ్చు. బిగింపు, మరమ్మత్తు సేవల నిమిత్తం ఆన్లైన్ సంస్థలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి. అలాంటి వాటిలో పేరు నమోదు చేసుకొని చేతి నిండా పనితో దూసుకుపోవచ్చు.
ఇక్కడే కాదు మనకు విదేశాల్లో కూడా జాబ్స్ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్కామ్, ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఓమ్ క్యాప్ విదేశీ ఉద్యోగాలకు దారి చూపుతున్నాయి. ఇవి శిక్షణ అందించి సర్టిఫికేట్లు ప్రదానం చేస్తున్నాయి. వీటిని పొందిన వారు కేంద్రంలోని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. ట్విట్టర్ ట్రేడ్ పూర్తి చేసుకున్న వారికి చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు సింగపూర్, మలేషియాలతో పాటు పలు దేశాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే విదేశాల్లో ఆకర్షణీయమైన వేతనంతో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. మరి ఏమేమి ట్రేడ్లు ఉంటాయి? 2 years టైం తీసుకుంటే అటెండెంట్, ఆపరేటర్, కెమికల్ ప్లాంట్, డ్రాఫ్ట్ మ్యాన్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఫిట్టర్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, కెమికల్ ప్లాంట్, మెషినిస్ట్, గ్రైండర్, మెరైన్ ఫిట్టర్, మెకానిక్, మోటార్ వెహికల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, మెకానిక్, మెషిన్ టూల్ మెయింటెనెన్స్, పెయింటర్, జనరల్, టర్నర్స్, వెజల్, నావిగేషన్, వైర్మెన్. మరి 2 years కోర్సులు అట్లుంటే 1 year కోర్సులు ఏమున్నాయంటే కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రెస్ మేకింగ్, ఫౌండరీ మ్యాన్, మ్యాసన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, ప్లంబర్, వెల్డర్, సెక్రటేరియల్ ప్రాక్టీస్ ఇంగ్లీష్, సూయింగ్ టెక్నాలజీ, షీట్ మెటల్ వర్కర్, స్టెనోగ్రాఫర్ అండ్ సెక్రటేరియల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, మెకానిక్, డీజిల్, ఆటో బాడీ పెయింటింగ్, ఆటో బాడీ రిపేర్. ఇలా వివిధ ట్రేడ్లు ఐటీఐలు అందుబాటులో ఉన్నాయి. మరి ఉన్నత విద్య కూడా పోవచ్చు. ఐటీఐ తర్వాత మీటి నైపుణ్యం ఆశించే వాళ్ళు డిప్లొమా కోర్సులో చేరడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వచ్చు. కొన్ని బ్రాంచ్ల్లో లేటరల్ ఎంట్రీతో నేరుగా సెకండ్ ఇయర్ డిప్లొమాకి వెళ్ళిపోవచ్చు. డిప్లొమా అనంతరం ఆసక్తి ఉంటే ఈసెట్ ద్వారా నేరుగా సెకండ్ ఇయర్ బీటెక్, బీఈ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. నాన్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఐటీఐ ట్రేడ్లు పూర్తి చేసుకున్న వారు డిగ్రీ, బీఏ, ఆ తర్వాత పీజీ, ఎంఏ కోర్సులు కూడా చదువుకోవచ్చు. ఇన్స్ట్రక్టర్గా కూడా పోవచ్చు. ఐటీఐలో కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న వారు నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ NSTIలో శిక్షణ పొందొచ్చు. విద్యానగర్, హైదరాబాద్లోని ఎలక్ట్రీషియన్, వైర్మెన్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్, మెకానిక్, మోటార్ వెహికల్ మెకానిక్, వెల్డర్ ట్రేడ్లో ఏడాది వ్యవధితో ఇన్స్ట్రక్టర్ కోర్సు అందిస్తున్నారు. ట్రేడ్లో మరింత ప్రావీణ్యానికి షార్ట్ టర్మ్ విధానంలో అడ్వాన్స్డ్ వొకేషనల్ ట్రైనింగ్ కోర్సులు కూడా ఉంటాయి. అప్రెంటిస్లు పని నేర్చుకోవడానికి అవకాశం లభించడంతో పాటు ఉద్యోగ నియామకాల్లో అప్రెంటిస్లు ప్రాధాన్యం పెరుగుతుంది. భారత రైల్వే వేల సంఖ్యలో అప్రెంటిస్లను తీసుకుంటుంది. మహారత్న, నవరత్న, మినీరత్న సంస్థలు ఎక్కువ మందికి అప్రెంటిస్షిప్ అవకాశం కల్పిస్తున్నాయి. ఈ ప్రకటనలు తరచూ వెలువడుతున్నాయి. ఈ విధానంలో చేరిన వారికి ప్రతి నెల స్టైఫండ్ చెల్లిస్తారు. నియామకాల్లో కొన్ని 10 నుంచి 20% పోస్టులను అప్రెంటిస్ పూర్తి చేసుకున్న వారితోనే భర్తీ చేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు అప్రెంటిస్షిప్ పూర్తయితే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. అప్రెంటిస్ అయితేనే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. స్కిల్ ఇండియా కార్యక్రమం మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం, అప్రెంటిస్షిప్ చేసుకునే అవకాశం ఉంది. ఐటీఐ పూర్తి చేసిన తర్వాత అప్రెంటిస్ అవకాశాల కోసం అప్రెంటిస్ ఇన్ ఇండియా org.inలో నమోదు చేసుకోవాలి. మరి దరఖాస్తు ఏపీ, తెలంగాణలో ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్నారు జూన్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో వెబ్సైట్ ఏపీ అయితే ITI AP.gov.in, తెలంగాణ అయితే ITI తెలంగాణ gov.in అనేది వీటి వెబ్సైట్. ఖచ్చితంగా మంచి కెరీర్ ఉంటుంది. తొందరగా సెటిల్ కావాలి అని మీకు అనిపిస్తే ఇది బెస్ట్ ఆప్షన్. మీరైతే ఎక్కడ బాధపడరు. ఐటీఐ చేసినాక స్కిల్స్ మాత్రం ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోలేదు, మాకు జాబ్ రాలేదంటే కుదరదు. స్కిల్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. 10 మందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మనం ఎదుటి వారికి సాయం చేసిన వాళ్ళం అవుతాం. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.